కోకోనట్ బటర్ని ఇంట్లో ఎప్పుడైనా తయారు చేశారా? చేయకుంటే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. హాయ్ అండి, నమస్తే. కొబ్బరి బటర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, అలాగే దీన్ని ఎందులో ఉపయోగించుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ కోకోనట్ బటర్ తయారు చేయడానికంటే ముందుగా కొబ్బరి పాలను తీయాలి, అందులోంచి మనం బటర్ని తయారు చేస్తాము. మరి దానికోసం కొబ్బరికి పైన ఉన్న నల్లని చెక్క అంతా కూడా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి పాలను తీయాలి. దానికోసం ఒక గిన్నె, దాని మీద ఒక జల్లెడ పెట్టుకొని పైన ఒక క్లాత్ వేసుకోండి. మీరు నేరుగా క్లాత్ పెట్టుకొని కూడా చేయొచ్చు, కానీ ఇలా అయితే మనకి నీట్గా వస్తుంది. తర్వాత ఈ క్లాత్లోకి మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో కొబ్బరి పేస్ట్ని వేసి పాలను ఈ విధంగా పిండేసేయాలి. మనం ఎంతవరకు దీంట్లోంచి పాలను స్క్వీజ్ చేయగలమో చేసేసి తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ దీంట్లోంచి రెండోసారి మనం పాలను తీసుకోవడానికి వీలవుతుంది. కాకపోతే క్వాంటిటీ తక్కువ ఉంది కదా, మిగతా కొబ్బరిలోంచి కూడా పాలని ఒకసారి తీసిన తర్వాత ఆ కొబ్బరి మొత్తం కలిపి మళ్ళీ రెండోసారి నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసి పాలను తీసుకోవచ్చు. మీకు వీడియోలో క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ కొబ్బరిలోంచి ఇలా 2 సార్లు పాలను తీసిన తర్వాత ఇలా పాలంతా తీసిన తర్వాత మిగిలిన కొబ్బరిని ఎండబెట్టుకొని కూరల్లో వాడుకోవచ్చు. దీన్నే మనం మార్కెట్లో కొబ్బరి పొడి పేరుతో కొంటూ ఉంటాము. ఇలా తయారు చేసుకున్న పాల నుంచి కేవలం బటర్ అనే కాకుండా బయట మనం కొనే కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ అని, అలాగే దీంతోనే మనం కొబ్బరి నూనెని తయారు చేయొచ్చు. అంతేకాకుండా దీన్ని క్రీమ్ లాగా కూడా మనం వంటల్లో వాడుకోవచ్చు. దీంతో బోల్డ్ అన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు అండి. మామూలు కొబ్బరి నూనె వంటల్లో వాడినప్పుడు మనం అంత ఇష్టంగా తినలేము, బాగా అలవాటు ఉండేవాళ్ళు తప్ప. కానీ ఈ విధంగా క్రీమ్ లాగో బటర్ లాగో చేసుకొని కనుక వంటల్లో వాడితే పెద్దగా మనకి కొబ్బరి నూనె వాసన తెలియదు, కానీ చాలా మంచి రుచిస్తుంది ఆ వంటకానికి. బేకింగ్కి అయినా సరే, కుకింగ్కి అయినా సరే ఇది హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. అయితే కొబ్బరి పాలని ఇలా తీసిన తర్వాత దీనిని ఇలా గిన్నెల్లో వేసుకొని మూత పెట్టి బయట రూమ్ టెంపరేచర్లో అయితే 2 రోజులు, ఫ్రిడ్జ్లో అయితే 1 రోజు ఉంచామంటే నీళ్ళని కిందకు వదిలేసి క్రీమ్ అంతా కూడా పైన సెట్ అయిపోతుంది. క్రీమ్ సెట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో ఉంచాను. కొబ్బరిలోంచి పాలను తీగా మిగిలిన కొబ్బరి పొడిని బాగా ఎండపెట్టి ఇది కొంచెం ఉండల్లాగా ఉంటుంది. దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టి ఎయిర్ కంటైనర్ డబ్బాల్లో స్టోర్ చేసుకున్నామంటే కొబ్బరి పొడి వేసి చేసే వంటకాల్లో ఈ కొబ్బరి పొడిని వాడుకోవచ్చు. పెద్ద రుచి ఉండకపోవచ్చు, ఎందుకంటే పాలని రిమూవ్ చేసేసాం కదా. నాకైతే పెద్ద నచ్చదు, కాకపోతే పడేయకుండా ఏదో ఒక దాంట్లో యూజ్ చేసేయచ్చని దీన్ని నేను నిల్వ చేసుకున్నాను. తర్వాత మీరు ఇక్కడ క్రీమ్ చూడొచ్చు. 1 రోజు తర్వాత పూర్తిగా క్రీమ్ అంతా సెట్ అయిపోయింది. మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాను. దీన్ని తీసేటప్పుడు చిల్లులు గరిటె తీసుకున్నారంటే నీళ్ళన్నీ కిందకి ఒడికిపోతాయి. తర్వాత నీట్గా మనం దీన్ని ఒక గిన్నెలో వేసేసుకోవచ్చు. దీన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే చాలా ప్రాసెసింగ్ కాబట్టి చేసి 1 వారం రోజులు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అంతకుమించి ఎక్కువ రోజులు ఉంచితే దీని రంగు అలాగే రుచి చాలా వరకు మారిపోతుంది. మార్కెట్లో కొన్నటివి మనకి ఫ్రెష్గా అనిపించినా సరే ప్రిజర్వేటివ్స్ వాడతారు కాబట్టి మనం రూమ్ టెంపరేచర్లో పెట్టినా కూడా అవి నిల్వ ఉంటాయి. కాకపోతే వాటికన్నా కూడా మనం ఎప్పటికప్పుడు ఇంట్లో చేసుకోగలిగినట్టువైనా చేసుకుంటే చాలా వరకు మనం కొన్నింటిని అవాయిడ్ చేయొచ్చు. మనం దీన్ని కుకీస్, చాక్లెట్స్ అలాగే కేక్స్ చాలా రకాల రెసిపీస్లో వాడుకోవచ్చు. ఈ విధంగా కోకోనట్ బటర్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. ఈ రోజుకి ఇంతే వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.